అభ్యాసి తెలుగు లెర్నింగ్ అండ్ డివోషనల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు మనం చెప్పుకునేది సంస్కృత సంధుల్లో చివరి సంధి అనునాసిక సంధి. ఈ సంధులు సమాసాలు లాంటివి చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. శ్రద్ధగా నేర్చుకుంటే, ఏకాగ్రత దాని మీద మనసు లగ్నం చేస్తే చాలా సులభంగా అర్థమవుతుంది. చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. చాలా సులభంగా మీరు పరీక్షలో కూడా ధైర్యంగా రాయగలుగుతారు. కాబట్టి ఏకాగ్రత అనేది, శ్రద్ధ అనేది చాలా అవసరం. సరస్వతి కృప వల్ల మీరందరూ చక్కగా చదువుకోవాలని, అన్ని విషయాలు చక్కగా నేర్చుకోవాలని, ఉన్నతమైనటువంటి విద్యలో ముందుకు వెళ్ళాలని, ఉన్నతోద్యోగంలో స్థిరపడాలని, బంగారు భవిష్యత్తు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ సంస్కృత సంధుల్లో చివరి సంధి అనునాసిక సంధి ఇన్యా, ఇణి, అణ, నా, మా అనే ఈ ఐదింటిని అనునాసికములు అంటారు. అంటే మీరు గమనించండి, ఈ అక్షరాలు పలుకుతున్నప్పుడు శబ్దం మన ముక్కు ద్వారా వస్తుంది. ముక్కు ప్రమేయంతోనే, ముక్కు జోక్యంతోనే మనం ఈ అక్షరాలని పలకగలుగుతాం. కాబట్టి ముక్కు జోక్యం ఉంది గనక, ముక్కుతో కాకుండా మనం అనలేం గనక అనునాసికములు అని వీటికి పేరు. ఈ కచటతపలకు నా, మా అనేటువంటి అక్షరాలు పరమైనప్పుడు క్రమంగా అనునాసికాలు ఆదేశమవుతాయి. అది ఎలాగో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మృణ్మయం, జగన్నాటకం, వాంగ్మయం, సన్నిధి, షణ్ముఖ అనేటువంటి పదాలు ఉన్నాయి. మనం కచటతపలు పరమైనప్పుడు ఈ అనునాసికాలు వస్తాయని అనుకున్నాం. మృణ్మయం అనే దానికి సంధి చేస్తే మృత్ ప్లస్ మయం. ఇక్కడ తా వచ్చింది, వెంటనే అది అణ అయింది. జగన్నాటకం, జగత్ ప్లస్ నాటకం, జగన్నాటకం. వాంగ్మయం, వాక్ ప్లస్ మయం, వాంగ్మయం. సత్ ప్లస్ నిధి, సన్నిధి. షట్, చూడండి కచటతపల్లో టా వచ్చింది, షట్ ప్లస్ ముఖ, అప్పుడు మళ్ళీ అనునాసికం వచ్చింది. మృణ్మయం, జగన్నాటకం, వాంగ్మయం, సన్నిధి, షణ్ముఖ. ఈ పదాలను సంధి చేసి ఏ విధంగా అనునాసికం వచ్చిందో మనం తెలుసుకున్నాం. ఇది శ్రద్ధ పెడితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చక్కగా నేర్చుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లోకి వెళ్దాం మనం.